సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనాకారుడైన దావీదు సహాయంలో అక్కరలో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం కొరకు చేసిన ప్రార్థనే ఈ కీర్తన భాగం. దేవుని బిడ్డలు అక్కరలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఎవరి సహాయం మనకు దొరకనప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం అర్జిస్తాం అనమాట. దేవుని సహాయాన్ని కోరుకుంటాం అనమాట. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనుషుల యొక్క సహాయాన్ని అడగట్లేదు, కానీ దేవుని యొక్క సహాయాన్ని అడుగుతా ఉన్నాడు. దీనిలో 3 రకాలైన విషయాలు ఇక్కడ ఈ కీర్తన భాగంలో చెబుతా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనం ఏంటంటే, దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. రెండవ 1 నుంచి 5 వరకు తర్వాత మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మళ్ళీ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 1 నుంచి 5 వరకు మనుషులతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం నుంచి 5వ చరణం దాకా మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 6 నుంచి 8 వరకు మళ్ళీ కూడా దేవునితో అతడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటి చరణంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, చదవండి మాట, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దావీదు తన జీవితంలో దేవుని మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అందుకే నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఇరుకులో నీవు నాకు విశాలత కలగజేసావయ్యా. ఇరుకుకరమైన పరిస్థితులు, దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు మనల్ని ఇరుకుతో నింపుతాయి. ఇరుకుగా ఉంటాయి కొన్ని పరిస్థితులు, శ్రమలు లాంటివి. అలాగే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించిన వాడవు నీవే. ఇరుకులో విశాలత కలుగజేసేవాడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, అందుకనే చెబుతున్నాడు, దేవుడితో మాట్లాడుతూ, నువ్వు నన్ను కరుణించావు, నా ప్రార్థన విన్నావయ్యా అని చెప్పి దేవుడితో అంటున్నాడు అని. కానీ దావీదుకి తన చుట్టూ దేవుని మీద పూర్తి నమ్మకం ఉంది, కానీ దావీదుకి తన చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే అపనమ్మకస్తులు ఉన్నారు. దావీదు చుట్టూ ఎవరున్నారంట? అపనమ్మకస్తులు, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, భక్తిహీనులు, అతన్ని నిరాశకు గురి చేసేవాళ్ళు, ఆయన్ని బాధ పెట్టేవాళ్ళు, ఆయన్ని కృంగదీసేవాళ్ళు ఉన్నారు. చూడండి, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కలుగుతున్న పరిస్థితులు చూసి ఇట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళకున్న భక్తిహీనతను బట్టి, వారికి ఉన్న అపనమ్మకాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనల్ని ఇంకా కూడా నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటారు, నీరసించిపోయేలాగా చేస్తూ ఉంటారు మనల్ని. అందుకని దావీదు అంటున్నాడు, నరులారా, 2వ చరణంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు, నరులారా, ఎంతకాలం నన్ను ఇలా బాధ పెడతారు మీరు, ఎంతకాలం అబద్ధాలు మాట్లాడతారు, ఎంతకాలం నన్ను కృంగదీస్తారు, ఎంతకాలం నన్ను అవమానపరుస్తారు, ఎంతకాలం నన్ను అగౌరవంగా పరుస్తారు. అబద్ధాలను వెతికి ఏయో చెబుతూ ఉంటారు కొంతమంది. వారి నోటికి వచ్చినట్టు చెబుతూ ఉంటారండి కొంతమంది. ధైర్యపరిచే వాళ్ళు ఉండరు. ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు ధైర్యపరిచి బలపరిచే వాళ్ళు ఉండరు. కానీ వారికి ఉన్న అపనమ్మకాన్ని బట్టి, వారికి ఉన్న అవిధేయతను బట్టి, వారికి ఉన్న భక్తిహీనతను బట్టి మనల్ని ఏం చేస్తుంటారంటే అనేక రకాలుగా పొడుస్తూ ఉంటారు, అనేక రకాలుగా కృంగదీస్తూ ఉంటారు, అనేక రకాలుగా ఇంకా మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. దావీదు జీవితంలో కూడా అలాగే జరిగింది. ఎంతకాలం అయ్యా నన్ను ఇలా మాట్లాడతారు మీరు, ఎంతకాలం మీరు మాట్లాడతారు అంటున్నాడు. దేవుని బిడ్డారా, గమనించండి, దావీదుకు తెలుసు దేవుడు ఉన్నాడని, దేవుడు తన ప్రార్థనలు వింటాడని దావీదుకు తెలుసు. అందుకనే ఆయన అంటున్నాడు 3వ చరణంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. కొంతమందికి తెలియక
అవివేకములో, అజ్ఞానములో దేవుడు వాళ్ళ పక్షాన లేడురా, దేవుడు వారితో లేడు, దేవుడు వారికి ఏం చేయడు, దేవుడు వారిని విడిచిపెట్టాడు, దేవుడు వారి మీద కోపడుతున్నాడు. దేవుడు అంటే వాళ్ళ పక్షాన ఉంటే ఎందుకు ఇలా జరుగుతాయి అని మాట్లాడే వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో అంటున్నాడు దావీదు చెబుతున్నమాట, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండియా. మీ నోరు ఉందని, మీకు జ్ఞానం ఉందని, మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, కానీ దేవుడు తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలి అంటున్నాడు. ఇంకోటి అంటున్నాడు ఆయన కింద, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దేవునికి మొరపెడతా, దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు ఆయన, నా ప్రార్థనని అంగీకరిస్తాడు ఆయన. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో గుర్తుంచుకోవాలి. చాలాసార్లు అనుకుంటాం ఏమనుకుంటాం అంటే వాళ్ళు చెబుతున్న మాటలు విని నిజంగా దేవుడు లేడు అనుకుంటా, దేవుడికి మా మీద ఏదో మరి కోపం అనుకుంటా, దేవుడికి మేము ఇష్టం లేదనుకుంటా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు వింటలేదు అనుకొని కొన్ని పరిస్థితులు మన జీవితాలలో మనల్ని కృంగదీసేలాగా అటుపక్క ఇటుపక్క ఉన్న మనుషులు మనల్ని ఏం చేస్తుంటారంటే నిరుత్సాహపరుస్తుంటారు. నమ్మకంలో, విశ్వాసంలో ఉన్న మనలను విశ్వాసం నుండి తొలగిపోయేలాగా చేస్తారండి. కానీ దావీదుకు ఒక నమ్మకం ఉంది, దేవుడికి నేను ప్రార్థన చేస్తా, ఆయన నా ప్రార్థన వింటాడు. దావీదుకి నమ్మకం ఉంది. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ దావీదుకి దేవుడి మీద ఎంతో నమ్మకం ఉందండి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నాకు జవాబిస్తాడు అనే ఒక నమ్మకము. మనం దేవునితో నడుస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులను చూసి మనల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు, మనల్ని విశ్వాసం నుంచి తొలగించేవాళ్ళు, మనల్ని దేవునికి దూరం చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. యాయిరైన ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు ఒక్కతే కూతురయ్యా, చావు సిద్ధంగా ఉంది ప్రభువా, నువ్వు రా ప్రభువా, వచ్చి ప్రార్థన చేస్తే నా కూతురు బాగుపడుతుందయ్యా అని చెప్పి అన్నాడు. అని చెప్పినప్పుడు దేవుడు యేసు ప్రభు వారు ఆయనతో కూడా వెళ్తా ఉంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర యాయిరు ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా యాయిరో, నువ్వు బోధకుడిని శ్రమ పెట్టొద్దు, నువ్వు బోధకుడిని తొందర పెట్టొద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది, ఆయన విడిచిపెట్టు, ఇంటికి వెళ్ళి నీ పనులు చూసుకోపో, నీ కూతుర్ని ఎట్లా సమాధి చేయాలో చూసుకో, నీ కూతురికి జరగాల్సిన కార్యాలు చూసుకోపో, బంధువులకు సమాచారం చెప్పుకోపో, కావలసిన తెప్పించుకోపో, ఇదిగో ఆయన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అంటున్నాడండి. తొందరపెట్టు మాకు అంటున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అంటే ఏంటి, యేసు ప్రభుని విడిచిపెట్టి ఇగబో, ఇంటికి వెళ్ళిపోయి నీ పనులు నువ్వు చేసుకోబో అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ యాయిరి వదిలిపెట్టిండా, నువ్వు భలే దేవుడు అయ్యా, నీ కోసం నిన్ను నమ్ముకొని వస్తే, నీ మీద నమ్మకం కలిగి ఉంటే, నువ్వేదో చేస్తావనుకుంటే, నువ్వు నా కూతుర్ని బతికిస్తావనుకుంటే, నువ్వు వస్తే నా కూతురు బాగుపడింది అనుకుంటే, నువ్వు రాకముందే నా కూతురు చనిపోయిందిగా అని యేసయ్యతో మాట్లాడలేదండి. అలాగే ఉన్నాడు. యేసయ్య వెంటనే ఉన్నది, భయపడకము, నమ్మకం మాత్రము ఉంచుము, నీ కుమార్తె బ్రతుకునని యేసయ్య చెబుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ప్రభుతో వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను చూసి, బాధలను చూసి, వ్యాధులను చూసి, ఎదురవుతున్న కార్యాలను చూసి కృంగదీసే మనుషులు, నిరుత్సాహపరిచే మనుషులు మనల్ని మనం ఎన్నంటే ఉంటారు, మన చుట్టే ఉంటారు. వాళ్ళు భక్తిహీనులండి. భక్తి లేని వాళ్ళు మాట్లాడతారు, నమ్మకం లేని వాళ్ళు మాట్లాడతారు, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తులు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. కానీ యాయిరులాగా మనము ప్రభువుని విడిచిపెట్టకుండా పట్టుకొని ఉంటే, యాయిరు ఇంటికి యేసయ్య వచ్చాడు, యాయిరుకులో ఉన్న కుమార్తెను బ్రతికించాడు, యాయిరు కుమార్తెను సజీవంగా తిరిగి లేపాడు. దుఃఖముతో నింపబడిన ఆ కుటుంబము,
దేవుని బిడ్డలారా, సంతోషమయంగా దేవుడు మార్చాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద అటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటామో, దావీదుకి అదే నమ్మకం అంటున్నాడు. ఓ యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన వింటాడు. ఆయన నా ప్రార్థన వినే దేవుడేం కాదు ఆయన. ఈరోజు ప్రార్థన వినని దేవుళ్ళకి దేవతలకి ఎంతో మందికి పోయి మొరపెట్టుకుంటూ అనేక రకాలుగా ఉంటున్నారు చాలామంది, కానీ వాళ్ళ ప్రార్థన వినట్లేదు. కానీ దేవుడు మన ప్రార్థన వినేవాడు, మన మొరలో ఆలకించే దేవుడు ఆయన, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఆయన. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చే దేవుడు అండి, ఉత్తరం ఇచ్చే దేవుడు, మొరపెట్టినప్పుడు జవాబిచ్చే దేవుడు. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు దావీదు జీవితంలో ఎన్నో దేవుడి నుండి పొందుకున్నాడు కాబట్టి అంత ధైర్యంగా చెబుతా ఉండండి. ఈరోజు మనం ఎన్ని పొందుకున్నా కానీ మనకు ధైర్యం ఉండదు. ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న బాధ రాగానే, చిన్న వేదన రాగానే మనం ఏం చేస్తుంటాం, కృంగిపోతూ ఉంటాం. దేవుడు ఏంటో అంటాము, దేవుడు లేడంటాము, దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతాము, దేవుడిని విడిచిపెడతా ఉంటాం. కానీ దావీదు అలా చేయలేదండి. ఎంతమంది నరులారా, ఎంతమంది మీరు మాట్లాడతారు, అబద్ధాలను వెతుకుతూ ఉన్నారు, మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు మీరు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, చివరికి దావీదు అనేకమైన విషయాలని వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. దావీదులు చెప్తున్న మాట ఏంటి? 7వ వచనం సాక్ష్యం చెబుతున్నాడండి. 7వ చరణం చదువుదాండా. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించిదివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అధికమైన సంతోషము. భక్తిహీనులకి ధాన్యం బాగా పండితే, చాలా మందికి ఏంటంట, ధాన్యం బాగా పండితే, ద్రాక్షరసం ఎక్కువ వస్తే, అది విస్తరించినప్పుడు, బాగా పంట పండినప్పుడు, బాగా వచ్చినప్పుడు ఎంత సంతోషం. 5 బస్తాలు పండేది, 5 బస్తాలు పండే పొలం 50 బస్తాలు పండింది అనుకో, ఎట్లా ఉంటుంది? అబ్బా, పట్టలేనంత సంతోషం. ద్రాక్షరసం చూడండి అక్కడ అన్నాడు, భక్తిహీనులకి. ఈ రోజుల్లో చాలా మంది భక్తిహీనులకి లోకంలో పండే పంటలు చూసుకొని సంతోషపడే వాళ్ళు ఉంటారు. అబ్బా, బాగా పంట పండింది, మా పనులు దేవుడు బాగా దీవిస్తున్నాడు, మాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి, మేము చేసే వ్యాపారం బాగుంది, మేము చేసే పనులు బాగున్నాయి, అందుకని దేవుడు మాకు ఎక్కువ వస్తున్నాడని సంతోషిస్తూ ఉంటారు. కానీ దావీదు అన్నాడు, వారి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికమైన సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దుఃఖపరిచేవాడు కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అపనమ్మకస్తులు, దేవుడు భక్తిహీనులు, దేవుళ్ళు అన్నిలు మాట్లాడే మాటలకు మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఏం పుట్టిస్తాడంట? వాటికంటే కూడా మన హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. అటువంటి సంతోషమును దేవుడి కుటుంబంలో పుట్టించునుగాక. దేవుడి కొద్ది మాట